हम लोग फ्रीज आएंगे। ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతుందని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప విజన్ కలిగిన నాయకుడని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేదల సంక్షేమానికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు. అలాగే ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందన్నారు. విజన్ 2047 స్ఫూర్తితో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామంటున్న తుమ్మల బాబుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. 2 ఏళ్ల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో స్థానిక ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అసలు ఎలా చేశారు అనే అంశంపై ప్రస్తుతం మన వద్ద జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల కాలం అయింది. ఈ 2 ఏళ్ల కాలంలో అసలు గత ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా మేము ముందుకు వెళ్తామని చెప్పారు. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎటువంటి సంక్షేమ అభివృద్ధి ఉంది? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయో, రైతులకి గత ప్రభుత్వంలో 13,500 రూపాయలు ఇవ్వటం, ఈరోజు 20,000 రూపాయలు రైతులకు అందించడం జరిగింది. అలాగైతే ఎన్నికల వాగ్దానంలో గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పడం, గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్ పెంపుదల చేస్తా అన్నారు. 1వ తారీఖు కల్లా పెన్షన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏదైతే ఎన్నికల వాగ్దానం ఉందో, ఏదైతే హౌసింగ్ ఉందో, హౌసింగ్ కూడా ఈ వీక్లో హౌసింగ్ కూడా మొదలు పెడతా ఉన్నారు. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి రాష్ట్రం అంతా రోడ్లన్నీ గుంతలమయ్యాయి. ఈ రోజు ఎక్కడికి వెళ్ళండి రోడ్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము అంతకుముందు గతంలో ఏడీపీ రోడ్డు ఇటు కాకినాడ పోర్టు నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే సుమారు 2 గంటలు పట్టేటువంటిది ఈరోజు 40 నిమిషాల్లో కాకినాడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉన్నామంటే అది కూటమి ప్రభుత్వం యొక్క సాధించినటువంటిది. గతంలో పోలవరం ప్రాజెక్టు 70% గత ప్రభుత్వం పూర్తి చేస్తే వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత మిగతా 30% కూడా మరి పూర్తి చేయలేనటువంటి అసమర్థపు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలబడిపోతే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పోలవరం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, పోలవరం నిర్వాసితులకి మరి వారికి భరోసా కల్పించడం, కానీ పోలవరాన్ని పూర్తి చేస్తానికి ఈరోజు సిద్ధంగా ఉంది. త్వరలోనే పోలవరం పూర్తవబోతా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఏదైతే ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. త్వరలో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ కూడా చాలా సుఖంగా ఉన్నారు. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గద్దె నెక్కకూడదనేటువంటి ఒక కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి భరోసా మనం ఎప్పటికీ కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రధానంగా చూసుకుంటే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీరు ఉన్నారు. అయితే మీకు డీసీబీ చైర్మన్ ఇచ్చారు, కూడా చైర్మన్ ఇచ్చారు. ఈ రోజు చూసుకుంటే యువతైన సత్యాకి ఇచ్చారు. అంటే పార్టీని నమ్ముకున్న వ్యక్తులు ఎవరున్నారో వారికి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం ఉందంటారా? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడే చెప్పాడు, ఈరోజు మెంబర్ టు లీడర్గా ఎదిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. యువత మరి పెద్ద ఎత్తున ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు కూడా చైర్మన్గా మరి తలాట సత్యాకి ఇవ్వటం కూడా మరి యువతని రాజకీయాల్లోకి ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి కూడా ఒక యువకుడికి ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. చివరిగా పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరు ఉన్నారు, జనసేన ఇన్ఛార్జిగా. అయితే పెద్దాపురం నియోజకవర్గంలో అనేక సమస్యలు మీరు ఎన్నికల ముందు చూశారు. ఎన్నికలు అయిన తర్వాత అట్లా ఒక టీడీపీ, బీజేపీ, జనసేన 3 కూటమిగా ముందుకెళ్తున్నాయి. ఈరోజు పెద్దాపురంలో మీరు ఇచ్చిన హామీలు కానీ లేదా కొన్ని సమస్యలు కానీ ఏమైనా నెరవేరినాయా? పెద్దాపురంలో అన్ని సమస్యలు పూర్తవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ అయిన తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి గ్రాంట్లు పంచాయతీరాజ్కి ఇవ్వటం, ప్రతి గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు పూర్తి చేసుకోవటం, డ్రైన్లు పూర్తి చేసుకోవటం, అలాగే త్వరలో మరి రైతులకు ఉపయోగపడేటువంటి పంత రోడ్లు కూడా పూర్తి అవుతూ ఉన్నాయి. మరి పెద్దాపురం సామలకోట కూడా రాజప్ప గారు కూడా చాలా కష్టపడి పనిచేసేటువంటి శాసనసభ్యుడు. ఆయన ఆధ్వర్యంలో కూడా బ్రహ్మాండంగా పనులన్నీ కూడా ప్రజలకి చెరువులో పనిచేస్తూ ఉన్నారు. కుటుంబ పార్టీ నాయకుడిగా నేను కూడా మా ఎమ్మెల్యేకి అండదండలు అందిస్తూ ఉంటాను. పెద్దాపురానికి వచ్చినటువంటి లోటు ఏమీ లేదు. ఇంకా ఎవరికైనా కావాలంటే ఎవరైనా డిబేట్ రమ్మనండి. వారు 5 సంవత్సరాల్లో ఏం చేశారు, మేము కూటమికి వచ్చిన తర్వాత ఏం చేసాం మేము ప్రజలకి తెలియపరుస్తాం. ఏమైనా పబ్లిక్ డిబేట్కి రమ్మనంటే మేము సిద్ధంగా ఉన్నాం. చివరిగా అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయని చెప్పి పక్క ప్రతిపక్ష నేతలు, సిపిఐ నాయకులు కానీ ప్రజాసంఘాలుగా ఆరోపిస్తున్నాయి. దాని
ఏమండే ఇప్పుడు గతంలో కొడాలి నాని పేరు నాని గారు అందరూ మాట్లాడారు. గత ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు చేస్తే బుద్ధి ఉందా లేదా మీకు, పెరగకపోతే ఏమవుతారో అడిగినటువంటి నాయకులు వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మొన్న నేను చూశాను మా నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఆర్టీఓ ఆఫీస్ ధర్నాకు వచ్చారు, ఎడ్ల బండి మీద ధర్నాకు వచ్చారు. చాలా సంతోషం, ప్రజల వైపు నిలబడ్డారు. ఇలాగ 5 నిమిషాలు వెళ్ళారు, మళ్ళీ 5 నిమిషాల్లో ఫార్చునర్ కారులో రిటర్న్లో వెళ్ళిపోతున్నారు. ఫార్చునర్ కారు 8 కిలోమీటర్లు వస్తుంది. మరి ప్రజలు ఇంత ఇబ్బంది పడినప్పుడు ఏం అధికారం లేదు, మేమంటే అధికారం ఉంది కాబట్టి ఏదో ప్రజలకు పనిచేయడానికి తిరుగుతూ ఉన్నాం. అధికారం లేనప్పుడు ఆ ఫార్చునర్ కార్లో ఆయిల్ వేస్ట్ కదా. మేమైతే ప్రజలకి పళ్ళ మీద తిరగాల, ఏదో కూర్చొని ఇంట్లో ఉండొచ్చు కదా. అలాగే ఎడ్ల బండి మీద వెళ్ళారు, అటు నుంచి ఫార్చునర్ కార్లో వస్తారు. అంటే ప్రజల వైపు ఏ విధంగా నిలబడతా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. చూసాం కదా, ఈ 2 ఏళ్ల ఈ పరిపాలన ఏదైతే కూటమి ప్రభుత్వ పరిపాలన ప్రజా పరిపాలనగా ముందుకు వెళ్ళింది, సంక్షేమం అభివృద్ధి దిశగా కూడా ముందుకు వెళ్ళని చెప్పి ఎవరైతే జనసేన జిల్లాధ్యక్షుడు తుమ్మల బాబు చెప్పే పరిస్థితి. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా కాకినాడ నుంచి.